మత్తయి సువార్త 11:28 భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. క్రీస్తు నాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవాది దేవుడు యేసు ప్రభువు మన అందరికీ కూడా విశ్రాంతి వసగుతున్నారు, సమాధానము వసగుతున్నారు, సంతోషము వసగుతున్నారు. ఎందుకంటే ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన మనకు తండ్రి, మనల్ని సృష్టించే దేవుడు. మనము ఎల్లవేళలో సమాధానంగా సంతోషంగా ఉండాలని యేసయ్య కోరుకుంటున్నారు. అందుకే యేసు ప్రభు మనమందరి కొరకు సిలువను మోసి, సిలువలో ఆయన మరణాన్ని అనుభవించి మనం పొందవలసిన ఆ శిక్షను ఆయన పొందుకున్నాడు. 1 పేతురు 5:7 ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నయూ ఆయనపై మోపుడు. కీర్తనలు 55:22 నీ భారమును ప్రభువు మీద మోపము, ఆయన నిన్ను భరించును. ఆయన సజ్జనుని ఎన్నడను కలత చెందనీయడు. ఇలాంటి గొప్ప దేవుడు మనకు ఉండగా మనము ధైర్యముగా ఉండాలి, బాధపడకూడదు. మన కుటుంబంలో కష్టం ఉండవచ్చు, అప్పు బాధలు ఉండవచ్చు, వ్యాధి ఉండవచ్చు, ఇంకా అనుకోని రీతిలో రకరకాలైన సమస్యలు ఉండవచ్చు. అవన్నిటినీ మీరు మోయవద్దు, యేసు ప్రభువుకు సమర్పించండి. ఆయన మోస్తారు, మనకి విశ్రాంతి వసగుతారు, నెమ్మది వసగుతారు, ప్రశాంతంగా మనం నిద్రపోవచ్చు. కాబట్టి ఈ యొక్క సమయంలో మన బాధలు, కష్టాలన్నిటినీ యేసయ్యకి సమర్పించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. యేసయ్య ప్రతి ఒక్కరిని దీవించండి. మీ బంగారపు హస్తముతో అందరిని తాకండి. ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వండి యేసయ్య. డబ్బు లేని వారికి డబ్బు ఇవ్వండి. ఆరోగ్యం కావాలని అడుగుతున్న వారికి ఆరోగ్యం ఇవ్వండి యేసయ్య. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇవ్వండి. దీవించండి ప్రభువా. యువకులను దీవించండి, చిన్నారి పిల్లలను దీవించండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.